ఆ వినాయకుడి కథలో మొత్తం తీర్థాలన్నీ తిరిగిన వాడికి నేను గణాధిపత్యాన్ని ఇస్తాను అంటే వినాయకుడు ఏం చేశాడు? మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మంచిదని కూర్చోబెట్టేసింది ఈవిడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితమారు. అయితే నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రులకి సేవ చేస్తారా? లేకపోతే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం, ఇది ఎవరికి కావాలమ్మా? మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు, నువ్వు బాగా చేయడం, అందులో నీ చీర, దాని అంచు, ఇవన్నీ కావాలి. వినాయకుడు పూజ చేసేవా లేదా? మనకు అర్థమైందే లేదా? అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అత్తమామలు ఎక్కడున్నారు? అత్తమామలు ఏమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా? కోడలేమో వ్రతాలు చేస్తుందా? ఇంతకంటే పనికిమాలిన పని ఉందా?